ఇలాగ మాట్లాడావయ్యా బోధకుడా, నీలో ఇలా లోపం ఉంది అంటానికి ఎవరికి గుండె జాలలేదు. ఎందుకంటే యేసులో పాపము లేదు అని అక్కడ మనకి ఆ యొక్క రెఫరెన్స్ మనకి ఆధారమైంది. నెరిసి ఈరోజు అని జన్సన్ అనే ఆ వ్యక్తి అక్కడ ఏం జరిగింది, అది కొన్ని సంవత్సరాల కింద జరిగినది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇంకొక మాట కూడా సందర్భానుసారంగా ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు తెలియజేస్తాను, చూపిస్తాను. చూడండి, ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో మనుషులందరూ కూడా ఈరోజు దేవుని చర్చికి వచ్చిన వారు, విశ్వాసులు కానీ పాస్టర్లు కానీ ఎవరైనా సరే, ఎంత పరిపూర్ణతలో ఉన్నట్లుగా ఉన్నా, ఏమండి నేను ఇంత పరిశుద్ధుడిని అని చెప్పుకోవటానికి ఏ కోశాన కూడా మనము అనర్హుని. అర్హత కలిగిన వాడు, చెయ్యెత్తి మొక్కాల్సిన వాడు, మానవుని నిర్మాణానికి కారకుడైన వాడు, సృష్టికర్త ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము ఇలాగ సాక్ష్యం ఇచ్చింది. వాక్యమునే ఉతక స్థానము ద్వారాగా విశ్వాసిగా ఉన్న వ్యక్తి డైలీ వాక్యమును వింటున్నప్పుడు, రోమపత్రిక మనకు సాక్ష్యం ఇచ్చింది కదా, రోమపత్రిక మనకి ఏం సాక్ష్యం ఇచ్చింది, వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని రాయబడి ఉంది రోమపత్రికలో. ఏమండి, రోమపత్రిక మనకి ఇచ్చిన సాక్ష్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అలాగే ఎపిసి పత్రిక మనకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వాక్యం అనే ఉత్తక స్థానం. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, బాప్తిసము ఇచ్చినప్పుడు స్థానం కదా చేసింది. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే వాక్యముతో ఉత్తక స్థానం చేపిస్తాడట. ఏంటి ఆ యొక్క భావన అంటే, ఇప్పుడు హనీ జంక్షన్ అయినా లేక నేనైనా ఈ భూలోకములో ఉన్న మనుషులందరూ కూడా ఏదో ఒక రూపాన, ఏదో ఒక విధంగా తొట్టిల్ల పడటము, పొరపాటు జరగటము, ఇది మానవ నైజం. అయితే ఈ యొక్క లోపము ద్వారాగా ఇప్పుడు గత కాలాలలో హనీ జంక్షన్ అనే ఆ యొక్క వ్యక్తి, ఆ సహోదరుడు సుమారు ఆ యొక్క రికార్డింగు ఆయన సేవాకర్తములో, అంటే పరిపక్వము లేనప్పుడు జరిగిన ఘట్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ వాక్యం అనే ఉతక స్థానం ఏం చేస్తుందంటే పరిపక్వత, అంటే ఒకప్పుడు ఉన్న విశ్వాసానికి ఇప్పుడు ఉంటున్న విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే గతములో యేసు ప్రభుని ఎరగనప్పుడు నేను మంచోని కాదు, నాలో అనేక లోపాలు ఉన్నాయి. అలాగనే ఈ లోకములో, ఈ సృష్టిలో ఉన్న మనుషులందరిలో ఏదో ఒక లోపము ఉంది. లేదని ఈ లలిత్ కుమార్ అనేవాడిని చెప్పమనండి. ఈ లలిత్ కుమారు అనేవాడు, కరుణాకర సుగుణ అనేవాడు, వీరిరువురు గోవాకి వెళ్ళారు. గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది స్త్రీలతో ఏం కలాపాలు నిర్మించారు, వారితో శారీరకంగాను ఇంకా నా నోటితో చెప్పలేనని క్రియలు చేశారు. అలాంటి వ్యక్తులు వీళ్ళు ఏమంటున్నారు హనీ జంక్షన్ని, నువ్వు మొన్నటిదాకా ఎలాగన్నావు, ఎలా చేశావు, ఈరోజు నీవు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వాళ్ళ నోటితోనే పరిశుద్ధ గ్రంథమని ఒప్పుకుంటున్నారు. ఈరోజు చూస్తున్నారా, శత్రువు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ శత్రువులు ఎవరో కాదు, కంటికి కనపడని శత్రువు ఉన్నాడు. ఆ కంటికి కనపడని శత్రువే దైవ సేవకుల మీద ఏదో ఒక రూపాన, ఏదో ఒక విధంగా పోతున్న ప్రయాణము, పోతున్న తన స్వరత్వమిచ్చి సంపాదించిన ఆ యొక్క యావత్తు మందని జాగ్రత్తగా కాజేయండి అని తన స్వరత్వమిచ్చి సంపాదించిన ఆ యొక్క సంఘాన్ని
దైవజనుడి చేతులకి అప్పచెబితే ఆ దైవ సేవకుడి మీద ఎన్ని రకాలైన వ్యక్తులు, అంటే రకరకాలైన దుష్ట శక్తులు దైవ సేవకుని టార్గెట్ చేసి దైవజనుణ్ణి ఫస్ట్ కొట్టాలి అని కొన్ని దురాత్మ సమూహాలు ఉన్నాయి. అదే ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది. మనుషుడు పోరాడుతున్నాడు శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ పోరాడుతున్నాడు. అంటే కంటికి కనపడని కొన్ని దురాత్మ సమూహాలు ఉన్నాయి. అవి ఏర్పాటు చేసినవే ఈ కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, ఈ లలిత్ కుమార్ అనేవాడు. వీరిలో లోపాలు లేవా? వీరు నిజంగా వాస్తవంగా వీరు పూజించే వారిలో, అంటే గత కాలంలో నేను విగ్రహ సంబంధమైన ఆరాధన చేసేటప్పుడు నేను ఎవరికైతే మొక్కానో వారే నెంబర్ 1 పాపుల మార్గంలో ఉన్నారు. అంటే వారే సీనియర్ మోస్ట్, నాకంటే వారే భయంకరమైన శాపములో ఉన్నారు. నేను గతంలో ఎవరినైతే పూజించానో, ఎవరినైతే ఆరాధన చేశానో, ఎవరికైతే అరిచేతి యందు ఆర్తక పొరలు వెలిగించి మొక్కానో వారందరిలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే భయంకరమైన లోపాలు ఉన్నాయి. భవిష్య మహాపురాణములో స్పష్టమైన సాక్ష్యం ఉంది. ఏమని? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరలనే వాటిని జయించిన వాడు దేవుడు, వాటికి లోబడిన వాడు మనుషుడే గాని దేవుడు అంటానికి అనర్హుడు. దేవుడు ఏం జయించాలి? కామాన్ని జయించాలి. మరి నేను పూజించిన వారిలో ఫస్ట్ పనిచేసింది ఏందయ్యా అంటే కామం పనిచేసింది. అలాంటప్పుడు వాళ్ళు మనుషులే గాని దేవుళ్ళు అంటానికి అనర్హుడు. యేసు ప్రభు వారిలో కామము లేదు, క్రోధము లేదు, మోహము లేదు, మదము లేదు, మత్సరము లేదు. ఈ అరిషట్ దుర్గుణాలు లేనివాడు ప్రభువుని యేసు క్రీస్తు వారు. అంటే బైబిల్ గ్రంథములో ఉన్న వారిలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి కనుకనే ఇర్మియా గ్రంథము మరి 8వ అధ్యాయము 4వ వచనములో అంటాడు. ఏమని మాట్లాడుతాడు అంటే, మనుషుడు ఒకసారి పడిన తర్వాత తిరిగి లేవకుండా ఉంటాడా? తిరిగి లెగుస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన దేవుని లేఖనం అంటుంది, ఇదిగో మనము పాపము లేని వారిని చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే చాలా ప్రమాదములో ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు సాక్ష్యం ఇస్తున్నా. ఏమని? మనము పాపము లేని వారు అని చెప్పుకోవద్దు. మనము పాపము లేని వారు అని చెప్పుకుంటే ఆ బుద్ధికులమైపోతాం.